హాయ్ అండి అందరికీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను చేసే రెసిపీ వచ్చేసి సాంబార్ విత్ కాకరకాయ ఫ్రై అండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ముందు దాకపెట్టి తాలింపులు వేసుకుని మనం తీసుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి టాస్ చేసి సాల్ట్ వేయండి. సాల్ట్ వేసినాక కాసేపు కూరగాయలు మగ్గనివ్వండి. చింతపండుని అయితే ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని నేను కుక్కర్లో పప్పు వేసేసుకున్నాను. ఆ పప్పు అయిపోయాక చింతపండు పులుసు దానిలో వేసి రెండు మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసుకున్నాక మనం కూరగాయలు మగ్గినాక కూరగాయల్లో పప్పు చింతపండు పులుసు కలిపి వేసేసి దానికి కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. కావాల్సినంత వాటర్ వేసుకున్నాక సాల్ట్ అంటే మనం ఇందాక ముక్కలు మగ్గడానికి సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సాంబార్లో తగినంత సాల్ట్, కారం, పసుపు వేసేసి కాసేపు ఒకసారి కలపండి. ఒకసారి మిక్స్ చేశాక కొంచెం కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేయండి. నేనైతే 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నాను. తగినంత బెల్లం, అంటే కొంచెం బెల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. సాంబార్ పౌడర్ కొంచెం వేసుకోండి. కొంచెంసేపు మరగనివ్వండి. మరిగినాక సాంబార్ అయిపోయినట్టే. కొత్తిమీర మర్చిపోయానండి చెప్పడం. కొత్తిమీర అయితే నేను వేసేసాను, అది వీడియో తీయడం మర్చిపోయాను. కాసేపు మరగనివ్వండి. మరిగినాక స్టవ్ ఆఫ్ చేయండి. సాంబార్ అయిపోయినట్టు. సాంబార్ మరుగుతుంటే స్మెల్ భలే వస్తుందండి. కాకరకాయ ఫ్రైకి వెల్లుల్లిపాయలు, సాల్ట్, కారం, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకున్నాక కాకరకాయలని మధ్యలో కట్ చేసి మనం పట్టుకున్న పేస్ట్ని దాని మధ్యలో పెట్టేయండి. అన్నిటి మధ్యలో పెట్టేయండి. అలాగే అలా పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని మూకిల్లో కాకరకాయలు వేసేయండి. వేసి వేపండి. అంటే మనకి కాకరకాయలు పచ్చిదనం పోయే వరకు వేపుతూ ఉండాలి. సాంబార్ విత్ కాకరకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కానీ కాకరకాయలు, చిట్టి కాకరకాయలు అయితే ఇంకా టేస్ట్గా ఉండేది. చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవైతే ఇంకా బాగుండేవి, టేస్ట్గా ఉండేవి. నా దగ్గర ఇవే ఉండేసరికి ఇంకా ఇవే వేపేశాను. మీకైతే చూడడానికి ఎలా అనిపించిందో రెసిపీ కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది.